ఒక నిమిషం ఆంజనేయ రెడ్డి గారు ఇందాక నుంచి ఏదో రియాక్ట్ అవ్వాలనుకుంటున్నారు. ఆంజనేయ రెడ్డి గారు మాట్లాడండి సార్ ప్లీజ్. నేను మొదటిగా చెప్పదలుచుకునేది ఏంటంటే నా పేరు కృష్ణాంజనేయులు, నా పేరు కర్ణాటి ఆంజనేయులు. చెప్పారు సార్, చెప్పాను, మంచిది, మీరు కూడా తెలుసుకోవాలి. ఒకటి. రెండోది, ఆయన గత ప్రభుత్వంలో రైతులను ఏ విధంగా ఆనుకున్నారు, ఏ విధంగా రైతులు ధాన్యం కొనుగోలు చేసి, అదే గత ప్రభుత్వంలో రైతు ధాన్యానికి డబ్బులు ఇచ్చారు. మీరుగా మా ఒకసారి రండి, ఎంతమంది రైతులు ఇబ్బంది పడ్డారు, ఎంతమంది ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది? ఏదైనా ఒక 2 పాయింట్లు చెప్పగలుగుతారా? ఒక 2 నిమిషాలు మాట్లాడగలుగుతారా ప్లీజ్? నా రిక్వెస్ట్. ఏం చేస్తుంది చెప్పగలుగుతారా? మీ దగ్గరికి వస్తా. సురేష్ గారు ఒక్క నిమిషం ఆగండి, వారి వర్షం వినివ్వండి. సురేష్ గారు నుంచి పాపం హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. ఒక్క నిమిషం వినండి ఖచ్చితంగా. సురేష్ గారు ఆగండి ప్లీజ్. సురేష్ గారు ఆగండి ప్లీజ్. సురేష్ గారు ఆగండి. ఆయన ఇందాక నుంచి సార్ ఇందాక నుంచి హ్యాండ్ రైజ్ చేస్తారు, మాట్లాడివ్వండి. వర్షం తర్వాత వద్దాం మన క్రాస్ మాట్లాడుతున్నాను. ఓకేనండి. మా జిల్లాలో ప్రభుత్వంలో జరిగే వడ్ల కొనుగోలు 130 కోట్ల రూపాయలు. డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ మేనేజర్ తో సహా 5 మంది అధికారులు సస్పెండ్ అయ్యారు. గత ప్రభుత్వంలో రైతులు ఒడ్లు ప్రభుత్వానికి ఇచ్చి ఏ విధంగా ఇబ్బంది ఆర్టీఐ కింద అప్లై చేయని చూపిస్తాం. రాజు మీరే రండి. కేటాయించామన్నారు. ఎక్కడున్నా 3000 కోట్లు? ఎక్కడ మీరు దళ స్థిరీకరణకు 3000 కోట్లు ఖర్చు పెట్టారు? ఎప్పుడు ఖర్చు పెట్టారు? ఇంత అబద్ధాలు చెప్తూ ఉంటే ప్రజల తప్పుదారి పట్టిస్తుంటే అందుకు ఇంకా మీకు కొన్ని సీట్లు చేయాలి. మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలా? మీరు ఆత్మవిమర్శ చేసుకు ప్రజల్లో ఎక్కాలా? మొదట చెప్పాను, మీరు వెళ్ళి ప్రజల్లో మధ్యలో తిరగడానికి ఎవరికి అభ్యంతరం లేదు, కానీ అబద్ధాలు చెప్పొద్దు. వేల మందిని వేసుకొని పోయి హెలికాప్టర్లు తీసి అక్కడ హెలికాప్టర్ల మీద జరిగిందని చెప్పి ఆ విధంగా రాజకీయాలు డ్రామాలు నడవద్దు. నిజ చిత్తశుద్ధితో ప్రతిపక్షం. సార్ ఆంజనేయ రెడ్డి గారు మీకు ఒక స్ట్రైట్ క్వశ్చన్. ఒక్క నిమిషం వస్తా. ఆంజనేయ రెడ్డి గారు మీకు ఒక స్ట్రైట్ క్వశ్చన్ ఏంటంటే, సరే ఇప్పుడు వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు సీజన్ అయిపోయినాక వస్తున్నారా, లేకపోతే ఆయన బల ప్రదర్శనకు వస్తున్నాడా, లేకపోతే షో చేయడానికి వస్తున్నాడా, ఇవన్నీ కూడా మనం పక్కన పెడదాం. ఇక్కడ పక్కనే ఉన్నటువంటి కర్ణాటకకి మీకు పార్టీలు అలయన్స్గా ఉన్నటువంటి కుమారస్వామి గారు కేంద్ర మంత్రిగా ఉన్నారు. వారు ఒక లేఖ రాశారు. ఏంటంటే మాకు కర్ణాటకలో ఉన్నటువంటి మామిడి రైతులు ఇబ్బందులు పడుతున్నారు, దయచేసి మీరు కొనుగోలు చేయండి అంటే ₹16.16 కేంద్ర ప్రభుత్వం ఇస్తామని చెప్పేసి సమాచారం ఇచ్చింది. బీజేపీ తరఫున ఆంధ్రప్రదేశ్ బీజేపీ తరఫున ప్రభుత్వాన్ని పక్కన పెడదాం, కూటమిని పక్కన పెడదాం, మీ ప్రభుత్వానికి సంబంధించి మీ పార్టీకి సంబంధించిన కేంద్ర మంత్రులు కూడా ఇక్కడ ఉన్నారు. మరి ఎవరైనా ఒకరైనా సరే లేఖ రాశారా? లేఖ రాసి కేంద్రం నుంచి మద్దతు ధర అడిగారా? కేంద్రాన్ని కొనుగోలు చేయమని చెప్పేసి స్ట్రైట్ కోసం కోరతారా లేదా? రాజు గారు, రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని విశ్వాసంలోకి తీసుకోవాలా, ఉత్తరాలు రాయాలా? కర్ణాటక నుంచి ఎవరు ఉత్తరం రాశారు? ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఒక మంత్రి ఉత్తరం రాశారు, దానికి సమాధానం వచ్చింది. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో నాకు ముందు మాట్లాడ ప్రతినిధి చెప్పారు 40% ఎక్కువ పంట దిగుబడి వచ్చింది. గతంలో మనం ఇప్పుడు ఆయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి గురించి చెప్పారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి యొక్క దుర్మాలు, అవినీతి పరులు, భూదందాలు, వాటి నుంచి మనం మాట్లాడే విధంగా కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత, నాకు పూర్తి విశ్వాసం ఉంది, రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతతో వ్యవహరిస్తుంది. ఈ రోజు మధుబాబు గారు చాలా వివరంగా చెప్పారు ఎందుకు ఎన్ని సమస్యలు వచ్చాయని. కొన్ని సందర్భాలు సమస్యలు వస్తుంటాయి, రైతుల సమస్యలు ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు సమన్వయంతో చేసి రైతుల యొక్క సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత ఉందనే విషయంలో ఎటువంటి అనుమానం లేదు. ఒకటి. రెండవది, మీరు ఇందాక సోలార్ విషయం చెప్పారు. సోలార్ ఎవరిదండి? అది సిద్ధి సాయి సబ్సిడరీ. ఇది సబ్సిడరీ సోలార్ మీద జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా మాట్లాడగలరు? పాపం సోలార్ ఆయన సోల్ కదా. సోలారు దాంతో నెల కోట్ల రూపాయలు దిగమిన దాంట్లో జగన్మోహన్ గారు కూడా భాగస్వామ్యం లేదు. వార్తలు
వారు వచ్చి మాట్లాడతారు, వారిని రమ్మనండి, కడియాడికి వెళ్ళమనండి, రైతు కోసం మాట్లాడమనండి. ఏ విధంగా మాట్లాడతారు? ఆయన కంపెనీ మీద, ఆయన సొంత తోలు మీద ఏ విధంగా మాట్లాడగలరు? ఇప్పుడు ఒకటి సార్ కరెక్టే, రైట్ 100%. జగన్ సోలికి కూటమి భూములు ఎందుకు ఇస్తుంది? మరి మీరు జగన్ సోలికి ఇచ్చేటటువంటి భూములు ఆపేస్తే పాపం రైతులకు మేలు చేసిన వాళ్ళు అవుతారు కదా. ఆంజనేయ రెడ్డి గారు కరెక్ట్గా మాట్లాడారు. దయచేసి కరేడు రైతుల తరపున నేను కూడా మిమ్మల్ని వేడుకుంటున్నాను. పాపం వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు, అవస్థలు పడుతున్నారు. అది జగన్మోహన్ రెడ్డి సోల్ సంస్థ అయినటువంటి ఇండో సోలార్ కంపెనీ. సో వాళ్ళకి న్యాయం చేసేటటువంటి బాధ్యత మీరు తీసుకోవాలని చెప్పేసి నేను ఈ డిబేట్ నుంచి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా. ఆ ప్రయత్నం చేస్తే బాగుంటుంది సార్ ఆంజనేయ రెడ్డి గారు. తప్పకుండా.